మొదటి ప్రశ్న, సింగరేణి బొగ్గు గనులు ఎన్ని ఏరియాలలో ఉన్నవి? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 13. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option B 11. రెండవ ప్రశ్న, సింగరేణి ఎన్ని జిల్లాలలో విస్తరించింది? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 9. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option C 6. మూడవ ప్రశ్న, ఇల్లందులో ఏ సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1889, ఆప్షన్ బి 1890, ఆప్షన్ సి 1888, ఆప్షన్ డి 1891. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option A 1889. నాలుగవ ప్రశ్న, బెల్లంపల్లిలో ఏ సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1926, ఆప్షన్ బి 1927, ఆప్షన్ సి 1928, ఆప్షన్ డి 1929. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option C 1928. ఐదవ ప్రశ్న, కొత్తగూడెంలో ఏ సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1935, ఆప్షన్ బి 1936, ఆప్షన్ సి 1937, ఆప్షన్ డి 1938. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option C 1937. ఆరవ ప్రశ్న, రామగుండం మరియు మందమర్రిలో ఏ సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1958, ఆప్షన్ బి 1959, ఆప్షన్ సి 1960, ఆప్షన్ డి 1961. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option D 1961. ఏడవ ప్రశ్న, శ్రీరాంపూర్ మరియు మణుగూరులో ఏ సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1974, ఆప్షన్ బి 1975, ఆప్షన్ సి 1976, ఆప్షన్ డి 1977. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option B 1975. ఎనిమిదవ ప్రశ్న, భూపాలపల్లిలో ఏ సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1989, ఆప్షన్ బి 1990, ఆప్షన్ సి 1991, ఆప్షన్ డి 1992. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option C 1991. తొమ్మిదవ ప్రశ్న, ఓపెన్ కాస్ట్ గనులను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1974, ఆప్షన్ బి 1975, ఆప్షన్ సి 1976, ఆప్షన్ డి 1977. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option B 1975. పదవ ప్రశ్న, లాంగ్ వాల్ మైనింగ్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1981, ఆప్షన్ బి 1982, ఆప్షన్ సి 1983, ఆప్షన్ డి 1984. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is option C 1983.